నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతే ఉందో దానికి ఇంటర్లింక్డ్గా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లేదా వినిపిస్తున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో అది ఇది రెండు కలిపి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే బేసిక్లీ ఈ కొనుగోలు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, అసలు వాస్తవం ఏంటి? అండ్ అన్నిటికంటే ముందు కొన్ని స్పెసిఫైడ్ మీడియా ఛానల్లోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా లీక్ అయ్యాయి, సరే దాన్ని ఫోన్ ట్యాపింగ్కి నేను ఎందుకు లింక్ చేశాను అనేటువంటి అంశం కనుక మీకు క్వశ్చన్ మార్క్ వస్తే, ఇవాళ నాతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో నందకుమార్ గారు, సో ఆయన ఒక టు బి ఆనెస్ట్ అమాయకుడు, ఆయన బిజినెస్ ఏందో ఆయన చేసుకుంటాడు. అలాంటి ఒక కామన్ మ్యాన్ని తీసుకొచ్చి ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు, ఏ రకంగా ఇరికించారు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంది, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఇదేంటి, వాట్ హీ హాజ్ లాస్ట్. నందకుమార్ అనేటువంటి వ్యక్తి ఎంత తన జీవితాన్ని కోల్పోయాడు, తన ఫ్యామిలీని ఎంత కోల్పోయాడు, నష్టం ఏ రకంగా వచ్చింది, అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఆయన కూడా రీసెంట్గా ఒక వీడియోలో చెప్పడం జరిగింది చాలా క్లియర్గా, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేటువంటి మాట, ఇవన్నీ ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే నందకుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఆ మాట అడగొచ్చు అడగరాదో కూడా తెలియదు, బట్ అయినప్పటికీ దేవుడి దేవల్ల బాగున్నానండి. చాలా వినడానికి చాలా ఆనందంగా ఉంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం, దాని తర్వాత విల్ గో ఇన్ టు ద అదర్ సబ్జెక్ట్స్. ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా వర్కౌట్ చేస్తున్నాడు. కేటీఆర్ కూడా మేము చేస్తే ఒకరిద్దరు దొంగలయో లంగలయో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనేటువంటి మాట ఆయన ఒప్పుకున్నాడు. పత్రికా ముఖంగా కెమెరా ముఖంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయ్యింది అనమాట కొందరు చెప్తున్నటువంటి మాట అయితే ఆయన ఒప్పుకున్నటువంటి మాట క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వచ్చినప్పుడు కూడా మీ మీద లేదా ఆ రోజు మీతో పాటున్నటువంటి ఆ పైలట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అందరి కూడా ఆ రకంగానే దొరికారని అనుకోవచ్చు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, చాలా ఇంటర్వ్యూలో చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో అది ఆ డిస్కషన్స్ వెళ్ళే ముందు మనం ఓన్లీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఫ్రెష్ నౌ ఇస్ అ హాట్ టాపిక్. సో ఈ విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టుగా కేటీఆర్ గారు ఒకరిద్దరు లంగలో దొంగలను చేసి ఉండొచ్చు అని అంటున్నారు. నేను కూడా చూశాను. బట్ అంటే మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు దేశ సంఘ విద్రోహ శక్తులవి లేకుంటే ఉగ్రవాదులవి లేకుంటే ఏదన్నా దేశానికి సంబంధించిందో రాష్ట్రానికి సంబంధించిందో ఇలాంటి వాళ్లకు సంబంధించిన ఏదన్నా ఇంటెలిజెన్స్ అంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాను. సో మరి కేటీఆర్ గారు ఒకరిద్దరు లంగరీలు చేసినారు అంటున్నప్పుడు ఆయనకి ఏదో నాలెడ్జ్ ఉండింటది, ఒకరిద్దరు ఎవరు చేసిండ్రు అనేది చెప్పింటే కూడా బాగుంటుండే. ఎందుకంటే ఆ ఒకరిద్దరు ఎవరో కూడా చెప్తే క్లారిటీ వచ్చేసేది కదా. మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఒకరిద్దరు చేసింటారు, అది మాకేం తెలుసు, మళ్ళీ పోలీసులకు తెలుసు అంటున్నాడు. సో ఆయన స్టేట్మెంట్లో క్లారిటీ లేదు. ఆ ఒకరిద్దరు ఎవరైనా కేటీఆర్ గారు బయట పెడితే ఇంకొద్ది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నా కేసు వచ్చే వరకు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మొదటి నుంచే నేను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వన్ వీక్ ఒక 10-15 డేస్ నుంచి వెళ్ళలోకి వచ్చింది. బట్ నేను డిసెంబర్లోనే ఓకే నేను అప్పుడు నేను ఎమ్మెల్యే కొనుగోలు కేసు అయినప్పుడే చెప్పాను కొన్ని మీడియాలలో. అప్పుడు నేను తర్వాత అక్కడి నుంచి నేను మీడియా ముందుకు రాలేదు, తర్వాత ఎప్పుడు దీని విషయం మాట్లాడలేదు. బట్ నేను లాస్ట్ డిసెంబర్లో అంటే 4 months బ్యాక్ నేను డీజీపీ గారిని కలిసి అండ్ ఇంటెలిజెన్స్ డీజీ గారిని కలిసి నేను ఈ విషయం క్లియర్గా చెప్పాను. ఆ తర్వాత అక్కడ జరిగే ఆఫీసర్ల పేరు కూడా చెప్పాను. సార్ ఇదే ప్రభాకర్ రావు అండ్ వాళ్ళ బ్యాచ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన నా దగ్గర సమాచారం ఉంది సార్ అని చెప్పి నేను సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇదే రాధాకిషన్ రావు, ఇప్పుడైతే రాధాకిషన్ రావు తీసుకొచ్చి ఆయన ఏదో పోలీస్ స్టేషన్ దగ్గర ఇట్లా ఏదో రాజకీయ నాయకులు చేతులు ఊపుతున్నాడు. అంత గొప్ప పని ఏం చేసినా నాకు అర్థం కాలేదు. అంటే అందరినీ కేసులు వేసి లోపల వేసినందుకు చేతులు ఊపుతుండా, లేకుంటే ఏమైనా పొలిటికల్గా ఏమైనా వస్తున్నాడా? అటువంటి అంటే ఇంత సిగ్గుమాల పని చేసి కూడా ఈరోజు వాళ్ళు ఎంత మంచిగా ఇట్లా చెప్పుకుంటున్నారు అంటే ఇంకా దాని మించి ఇంకోటి లేదు. సరే ఎనీవే ఆ ప్రభాకర్ రావు గారు చేశారని చెప్పి అప్పుడు ఆ రోజు నేను కంప్లైంట్ చెప్పాను. వీళ్ళ పేరు అదే రోజు చెప్పాను నేను, ఈ రాధాకిషన్ రావు అండ్ ఇప్పుడు
అక్కడ ఆయన దగ్గర రెడ్ జోన్ డీసీపీగా ఈయన ఉండే. ఈయన అండర్లో ఖలీల్ పాషా అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ పనిచేశారు. సో ఈ గట్టుమల్లి కూడా పనిచేశారు, అందరు పనిచేశారు. సో గట్టుమల్లి ఆల్రెడీ దొరికారు. ఖలీల్ పాషా అనే వ్యక్తి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లోనే ఉన్నాడు. ప్లస్ దాంతో పాటుగా నా పైన అక్రమ కేసులు పెట్టిట్లో కూడా వీళ్ళు మెయిన్ సూత్రధారులు వీళ్ళు. బట్ ఖలీల్ పాషాని ఇంకా అరెస్ట్ చేసినట్టయితే ఎక్కడ లేదు. అతని పేరు కూడా ఇంకా బయటికి ఆల్రెడీ అంటే బయటికి రాకపోవడం ఎందుకండి, అందరికీ ఇప్పుడు ఆఫీసర్స్కి అన్ని విషయాలు తెలుసు. అక్కడ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నప్పుడు వెస్ట్ జోన్లో పనిచేసిన ఆఫీసర్ ఖలీల్ పాషా. సో మరి వారిని కూడా పిలిచి వారి పాత్ర ఏంటి విచారిస్తే వాళ్ళు నిజంగా ఏం సంబంధం లేదనుకోండి వదిలేస్తారు. సంబంధం ఉంటే ఎవరిని కూడా వదిలేరు ఈ కేసులో. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు ఇది. అంటే వాళ్ళ అనుకునే విధంగా చాలా ఈజీ కాదు. ఇది చాలా దేశ ద్రోహమైన కేసు ఇది. ఎందుకంటే ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఒకరి మాటలు వినడం అనేది ఇది చాలా పెద్ద నేరం అనమాట. సో మనం అనుకున్న విధంగా యాక్టింగ్ ఉంది, టెలిఫోన్ యాక్ట్ కింద చాలా ఇండియాలో ఫస్ట్ టైం టెలిగ్రాఫ్ యాక్ట్ కింద తెలంగాణ రాష్ట్రము లో ఇలాంటివి అన్ని ఫస్ట్ టైం జరుగుతాయి మన దగ్గరే. చాలా చెప్పండి. ఫస్ట్ భారతదేశంలోనే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఫస్ట్ మహిళ మన స్టేట్ నుంచే. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది మన స్టేట్ లోనే. మన దగ్గర తాగుబోతుల సంఖ్య ఎక్కువ మన స్టేట్ లోనే. దాని మీద వచ్చే ఆమ్దాని ఎక్కువ మన దగ్గరే. అండ్ మన దగ్గర స్కాములు, మన దగ్గర ఉన్న స్కాములు ఎక్కడ జరిగాయో అది కూడా మన దగ్గరే ఫస్ట్. కరెక్ట్. సో ఇట్లా ఈ విధంగా తెలంగాణ అన్నిట్లో ఇలాంటి స్కామ్లలో ఇట్లాంటి దాంట్లో చాలా ముందుంది. ఎందుకంటే మనది చాలా ఇండియాలోనే ద మోస్ట్ డెవలపింగ్ అంటే ఫాస్ట్ డెవలపింగ్ స్టేట్ కాబట్టి కొద్దిగా ఇలాంటివి ఉంటాయండి. కానీ తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా ఎక్కువ అనమాట. అంటే నాకు ఒక విషయం చెప్పండి నందకుమార్ గారు, అసలు ఇప్పుడు మీకు అప్పుడు ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లు కాకుండా రాని ఆఫీసర్ల పేర్లు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా స్పెషల్? ఇప్పుడు నాకోటండి, నేను డీజీపీ గారిని కలిసి నేను చెప్పాను, సార్ నాకు ప్రాణహాని ఉంది. అప్పుడు ప్రాణహాని ఉందని చెప్పుకుంటూనే ఆఫీసర్ల పేరు చెప్పా. రైట్. టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారు కానివ్వండి, ప్రభాకర్ రావు కానివ్వండి, అప్పుడు జిహెచ్ఎంసీ లోకేష్ కుమార్ కానివ్వండి, వీరందరూ. ఎందుకంటే మీకు ఒక విషయం కూడా మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. వీళ్ళు ఎన్నో కేసుల్లో ఎన్నో లక్షల ఫోన్లు ట్యాప్ చేశారు, విన్నారనే ఒకటి ఉంది. కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ అనేది లేదు. అవును, అంటే మేబీ ఉండొచ్చు, వాళ్ళు ఇంక ఇప్పుడే రివీల్ చేయలేదు. సో నేను క్లియర్గా ఏం చెప్పానంటే, సార్ నా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో క్లియర్గా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేశారా, నా ఫోన్ ట్యాప్ చేశారా, అసలు ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అనేవి ఎలా బయటికి వచ్చాయి అని చెప్పి నేను అప్పుడు కూడా పత్రికా ముఖంగా చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా డీజీపీ గారికి అండ్ మిగతా నేను పత్రికా ముఖంగా సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చెప్పాను, అన్న దీనిపైన ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయండి. ఎమ్మెల్యే ఫోన్లు ట్యాప్ అయ్యాయా, నా ఫోన్ ట్యాప్ అయ్యాయా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా మీద ఇదే రాధాకిషన్ రావు అక్రమంగా కేసులు ఎందుకు బుక్ చేశాడు. ఫోన్ ట్యాప్ చేయమన్నారు కదండి, ఎవరు చేయమన్నారు ట్యాప్? ప్రభాకర్ రావు గారికో, రాధాకిషన్ రావు గారికో, ఖలీల్ పాషాకో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది గట్టుమల్లుకు నా ఫోన్ ట్యాప్ చేసో లేకుంటే ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేసో? అసలు ఈ ట్యాపింగ్ అంతా ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఇక్కడ ఏముంటుందంటే ఎవిడెన్సెస్ ఉండేయండి. ఎందుకు ఎవిడెన్సెస్ ఉండేయంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ నా కేసులో జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు పైనుంచి ఒక ఆదేశం వచ్చింది, నందకుమార్ హోటల్ డిస్మెంటల్ చేయండి అని చెప్పి వచ్చింది. కానీ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆఫీషియల్గా ఆర్డర్ ఇచ్చి డిస్మెంటల్ చేశారు. ఇప్పుడు ఇరుకపోయింది ఎవరు? ఇరుకపోయింది అల్టిమేట్గా ఆఫీసర్స్ ఇరుకపోయింది. హైకోర్టులో కంటెంప్ట్ అయితే జడ్జి ముందుకు వచ్చి తల ముందుకు వేసుకొని మా తప్పైంది క్షమించండి అనే రోజు ఏమవసరం వచ్చిందండి? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఇంత పెద్ద చదువు చదివి ఈరోజు ఇక్కడ పోస్టింగ్ కాకుండా ఇంకా పోస్టింగ్ ఇక్కడ వస్తుంది. వాళ్ళ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళ చదువులు వేరు, వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ వేరు. కరెక్టే కదండి. దాని గురించి అంటే ఇప్పుడే ఏ రాజకీయ నాయకుల మాటలు విన్నా లాస్ట్కి వాళ్ళకి జరిగేది లాస్ట్కు ఆఫీసర్లే బలవుతారు. ఇప్పుడు ఆయన అంటారు కదండి, ఇప్పుడు నా విషయంలో జిహెచ్ఎంసీ ఆఫీసర్లు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు కోర్టుకు రావాల్సింది ఎవరండి? వాళ్ళకి ఆర్డర్ ఎవరు ఇచ్చారో అందరూ తెలుసు. ఓకే, అప్పుడున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చారు. ఓకే, ఆ విషయము వాళ్ళకు తెలుసు, వాళ్ళే చెప్పారు నాకు, సార్ మాదేం తప్పులేదు సార్, మేము మండే
సండే రోజు మంచి హ్యాపీగా క్రికెట్ చూసుకుంటూ కూర్చున్నాము. సడన్లీ మాకు 10 o'clock ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా జేసీబీలు తీసుకెళ్ళి ఆ హోటల్ మొత్తం డిస్మెంటల్ చేసి ఆ పొజిషన్ మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీ రానా వాళ్ళకు సురేష్ బాబు వెంకటేష్ అక్కడికి వస్తారు, వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి, దానికి మీకు హెల్ప్ గురించి నేను జూబ్లీహిల్స్ పోలీసును, బంజారాహిల్స్ పోలీసుని అండ్ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు టీంని పంపిస్తున్నా అని చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు. సో అప్పుడు అది జరిగింది చెప్పిర్రు, కానీ అల్టిమేట్లీ ఇరికింది ఎవరండి? ఆఫీసర్లు ఇరికిర్రు. ఈ రాధాకిషన్ రావు తీసుకెళ్ళి అక్కడ డిస్మెంటల్ చేసే దగ్గర కూర్చొని అక్కడ నా హోటల్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్లి కేసులు పెట్టాడు రాత్రి 3 గంటల వరకు అందరి మీద. అంటే నా మీద కేసులు పెట్టించాడు అందరితో, అంటే కంప్లైంట్స్ తీసుకొని నా మీద కేసులు రిజిస్టర్ చేయించాడు. కేసులు రిజిస్టర్ చేయించేసి అక్రమైన కేసులు పెట్టేసి నా మీద రోజు ఈ నమస్తే తెలంగాణ కొన్ని ఉన్నాయి కదా వాళ్ళ పత్రికలు, దాంట్లో నందు క్యారెక్టర్ని డిఫేమ్ చేసి నందు మీద బురద చల్లి అక్కడ బీజేపీలో ఉన్న అగ్రనాయకులకు లేకుంటే ఇక్కడ బీజేపీలో ఉన్న స్టేట్ నాయకులకు నా మీద నందు అంటే ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి డౌట్ వచ్చే విధంగా, అంటే వాళ్ళకి నాకు ఎటువంటి ఇది లేదు. అంటే దీంట్లో పెట్టారు కదా నన్ను ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నందకుమార్ మేము పెట్టారు కదా, మొత్తం అసలు చేసిందంతా నందకుమార్ చేశారండి. ఇప్పుడు రోహిత్ రెడ్డి గారికి నేను రామచంద్ర భారతి గారు నా మిత్రుడు, రోహిత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఇద్దరు కలుస్తా అంటే కలిపియడమే పెద్ద నేరం అయితే రోజు పొద్దున ఒక కాండవా రాత్రికి ఒక కాండవా పొద్దున సాయంత్రం ఒక కాండవా వేసుకుంటారు. ఇప్పుడు పొద్దున బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మధ్యాహ్నానికి కాంగ్రెస్ లో పోతున్నారు, సాయంత్రం బీజేపీలో పోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నేను కలిపియడమే నేరం అయితే మరి వీళ్ళందరూ కూడా నేరమే కదండి. సో దాన్ని ఒక ఫ్రిక్షన్స్ డ్రామాగా క్రియేట్ చేసి దాన్ని ఒక డ్రామా రక్తి కట్టించి దాంట్లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, ఈ డ్రామా రక్తి కట్టిట్లో ఈ మొత్తం ట్యాపింగ్ ఎలా జరిగింది, ఈ డ్రామా ఎలా రక్తి కట్టించారు, ఈ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిది, దీని ప్రొడ్యూసర్ ఎవరు, దీని డైరెక్టర్ ఎవరు, అన్ని విషయాలు చెప్తాను. నాకు ఒక మాట చెప్పండి నందకుమార్ గారు, మీ ఫోనే ట్యాప్ అయిందా లేదంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అంటే మీ విషయం గురించి మనం వచ్చాం కాబట్టి ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అసలు ఎక్కడి నుంచి ఇదంతా జరిగిందని మీరు అనుకుంటారు? అది ఎంక్వైరీ చేయాల్సింది గవర్నమెంట్ అండి. ఇప్పుడున్న డీజీపీ గారు, ఇప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న సీఎం గారు దీనిపైన ఒక సమగ్రమైన ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు నా ఫోన్ ఎందుకు చేస్తారని ట్యాపింగు, నేనంత పొలిటికల్ సంబంధించినవన్నీ కాదు, నాకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు. సో ఇది నాకు తెలిసి అందరు ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ ఈ 4 ఎమ్మెల్యేలు కాదు, అప్పుడున్న అందరు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ అందరి పైన ఒక వీరికి నిఘా ఉంది. ఆ వినిట్లో భాగమే నా ఫోను తర్వాత రోహిత్ రెడ్డి గారు మేము మాట్లాడుతుంది ఈ నిఘా విభాగం విని దీన్ని తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళింది. తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని ఆహా ఈ విధంగా ఉందా నందకుమార్ అనే వ్యక్తి ఎవరు అని చెప్పి కొద్దిగా అప్పుడు ఎంక్వైరీ చేసి నా ఫోన్ ట్యాప్ చేశారు. తర్వాత రామచంద్ర భారతి ఫోన్ ట్యాప్ చేశారు. ఈ విధంగా అందరు ఫోన్లు రింగ్ ట్యాప్ చేసి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్స్తో దీంట్లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఏ ఆఫీసర్ ఉన్నాడు, ఏ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేశారు అనేది నేను చెప్తా. కానీ ఎప్పుడు నాకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తుంది, చాలా చాలా సున్నితమైన విషయం కదండి. మరి ఇప్పుడు ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు నాకు ఈ గవర్నమెంట్ నుంచి నాకు రక్షణ కావాలని నేను కోరుకున్నా. ఇండియన్ డీజీ గారిని వెళ్ళి అడిగాను, నేను డీజీపీ గారిని అడిగాను, సార్ నాకు రక్షణ కల్పియండి, నేను దీంట్లో ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తా. ఏ ఆఫీసర్ పాల్గొన్నాడు, ఏ పొలిటీషియన్ పాల్గొన్నాడు, ఎవరెవరి పాత్ర ఏంటి, ఢిల్లీ పాత్ర ఏంది, గల్లీ పాత్ర ఏంది, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళ పాత్ర ఏంటి, సిట్లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, ఓకే ఈ సిట్లో ఆఫీసర్స్ ఎవరేమేం చేశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఎస్ఐబి వాళ్ళు ఏం చేశారు అన్నీ చెప్తా. అన్నీ చెప్పాలన్నప్పుడు నా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. దాంట్లో కొన్ని విషయాలు మనం అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి ఆ విషయాలు మాట్లాడతలేను. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇదంతా దీనికి అంతా మూల కారణం ఫోన్ ట్యాపింగే. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ కేసు అయింది. ఈ కేసు వల్ల నా మొత్తం హోటల్ ధ్వంసం చేసిండ్రు, నా హోటల్ ధ్వంసం చేసి నా మొత్తం నా ఆస్తి నష్టం చేశారు, నన్ను మార్కెట్లో డిఫేమ్ చేశారు, అన్ని విధాలుగా నన్ను నష్టం చేశారు, నన్ను మార్కెట్లో వ్యాపారం చేసుకోకుండా చేశారు ఈరోజు. సో ఇవన్నిటికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే. నాకు ఒక విషయం
చెప్పండి, ఈ ఇన్సిడెంట్ అంతా అయిన తర్వాత మీరు కొంతకాలం జైల్లో కూడా ఉండడం జరిగింది, మీ కస్టడీ అడిగారు, రిమాండ్ అడిగారు, నానా రకాల యావ ఖచ్చితంగా చేసి ఉండాలి. మీ మీద ఎలాంటి ప్రెషర్స్ పెట్టున్నారు? మళ్ళీ ఇంకా ఏమైనా జరుగుతున్నాయి అలాంటి? ఎందుకంటే వినికిడి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఏవో ప్రయత్నాలు జరిగాయి, మళ్ళీ మిమ్మల్ని లోపల తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని అనేటువంటి వాటిని విన్నాను. అవునండి, ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన తర్వాత అసలు ఆ ఇన్సిడెంట్ కూడా మాకు షాకింగ్లో ఉండే, ఇంత పెద్ద సినిమా అవుతుందని చెప్పి. సో దీన్ని అప్పుడు 28th 26th నా ఇన్సిడెంట్ అయింది. 27th మమ్మల్ని జడ్జి గారు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి పంపించడం జరిగింది. 28th రోజు మార్నింగ్ టీవీ చూస్తుంటే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని వస్తున్నాయండి. నేను స్టన్ అయ్యాను. ఫస్ట్ టీ న్యూస్ వచ్చింది, ఎందులో రాలే, టీ న్యూస్ లో ఫస్ట్ వచ్చింది. అదే అక్కడ ఫామ్ హౌస్ లో కూడా ఈ టీ న్యూస్ లో భాస్కర్ అనే వ్యక్తి అందరికంటే ముందు, అంటే పోలీసు వాళ్ళ కంటే ముందు ఆయన అక్కడ మెయిన్ రోల్ ప్రధాన పాత్ర పోషిస్తుండు, పోలీసు వాళ్ళ కంటే ముందు. అంటే ఈ భాస్కర్ అనే వ్యక్తి ఎంత తెలంగాణ గవర్నమెంట్లో ఎంత అంటే డీసీపీ స్థాయి వ్యక్తులను కూడా తను భయపడే విధంగా, అంటే టీ న్యూస్ భాస్కర్ అంటే హడల్ పోలీసు వాళ్ళకు కూడా. ఎందుకంటే పోస్టింగులు ఆయన్నే ఇప్పిస్తాడు, పోస్టింగులు తీపిచ్చేది ఆయన్నే, పోస్టింగులు ఇప్పించేది ఆయన్నే, అంత పెద్ద ప్రధాన పాత్ర పోషించాడు. నేనేమడుతున్నా అంటే ఇందులో ఈ భాస్కర్ అనే వ్యక్తి ప్రమేయం ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాస్కర్ అనే వ్యక్తి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, అసలు భాస్కర్ అనే వ్యక్తిని ఎంక్వైరీ చేయండి, నోటీస్ చేయండి, పిలవండి, మాట్లాడండి. అసలు భాస్కర్ రోల్ ఏంటి? ఒక గవర్నమెంట్ ప్యారల్ గవర్నమెంట్ నడిపిండు భాస్కర్, ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? నేను చెప్తున్నా, మీ కాలేజీ టీవీ ప్రకారం చెప్తున్నా, భాస్కర్ అనే వ్యక్తిని విచారించండి. అసలు భాస్కర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో 4 గంటల అసలు ఎవరు రాకముందు ఎట్టొచ్చిండు అక్కడికి? అసలు మరి అందరి ప్రెస్ వాళ్ళు బయట ఉంటే ఆయన ఒక్కడు మాత్రం లోపల ఉండాలి, స్పెషల్ పర్మిషన్ ఆయనకు. ఎందుకు? టీ న్యూస్ కాబట్టే, గవర్నమెంట్ వాళ్ళది కదా సార్. గవర్నమెంట్ వాళ్ళది ఉంటే మరి నీకు ఆడియోలు ఎట్లా వచ్చినాయి భాస్కర్? అంటే భాస్కర్కి మళ్ళీ స్పెషల్గా ఎవరైనా ఆఫీసర్లు ఏమైనా చేసి ఉండొచ్చు కదా. అదండి ఆడియోలు నేను ఏమడుతున్నా అంటే, అక్కడ ఫామ్ హౌస్లో వీడియోలు పెట్టారు, కెమెరాలు పెట్టారు, 90 కెమెరాలు పెట్టి. ఎందుకంటే మేము ఎక్కడ కూర్చోవడం తెలియదు కదండి, మేము లాన్లో కూర్చుంటామా, లోపల కూర్చుంటామా, బయట కూర్చుంటామో తెలియదు. కాబట్టి 90 వీడియో కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేసిండ్రు. ఈ వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసిందంతా సీఎం గారికి పోయింది. ఓకే, డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు, ఓకే, ఎమ్మెల్యేలు ఇచ్చారా, డిపార్ట్మెంట్ ఇచ్చారా తెలియదు మనకు. నేనేం అడుగుతున్నా అంటే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అనేది ఈ ప్రెస్ మీట్కు ముందు ఒక 1 వీక్ ముందే టీవీలో వచ్చాయి. అదే అది ఎట్లొచ్చింది అంటే నాకు ఒకటి చెప్పండి. బేసిక్ గా చిన్న అంశాలు, లేదా కొంతమంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు వాట్సాప్ కాల్స్ మాట్లాడతారు. ఇది జనరల్ అంటే రెగ్యులర్ కాల్సా, వాట్సాప్ కాల్సా? వాట్సాప్ కాల్ మాట్లాడేది. వాట్సాప్ కాల్ ఎటు రికార్డ్ అయింది? మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, పాసిబిలిటీ ఏంటంటే ఒక ఫోన్ లో వాట్సాప్ మాట్లాడుతుంటే ఇంకో ఫోన్ లో రికార్డ్ చేయాలి. సరే మీ ఒక్కరి కాలే రికార్డ్ చేశారు అనుకుందాం, కానీ కాదు కదా, అందరి కాల్స్ అదే రకాన బయటకు వచ్చినటువంటి సంఘటన కదా. అక్కడ ఆడియో 1లో నేను, రోహిత్ రెడ్డి గారు, రామచంద్ర భారతి గారు మాట్లాడారు, అది బయటకు వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే, సచ్ మీలాంటి ఒక పెద్ద మనిషి యాంకర్, పెద్ద ఆయన, నాట్ యాంకర్, ఓనర్ అడిగాడు, అట్లా కాదు ఈ ఆడియోలు బయటికి ఎట్లా వచ్చాయండి అంటే, ఇట్లా నేను రికార్డ్ చేసి ఇచ్చాను అన్నాడు. సో నేనే అడుగుతున్నా అంటే ఆడియో 2, ఆడియో 3 అంటే నేను రామచంద్ర భారతి మాట్లాడింది, నేను రామచంద్ర భారతి సింహాజీ మాట్లాడింది, ఇవెట్లా బయటకు వచ్చాయనేది నాకు కరెక్ట్. నా ప్రశ్న కూడా అదే కదా, ఓన్లీ మీరు ఆయన మాట్లాడి, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం సార్, మీ కాల్ డిస్కషన్ ఎందుకంటే ట్యాపింగ్ జరిగింది క్లియర్గా, ఇక డిస్కషన్ లేదు, క్లియర్ ట్యాపింగ్ జరిగిందని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, రేపైనా చెప్తా. క్లియర్ ట్యాపింగ్ జరిగింది, అక్కడ ఎమ్మెల్యే ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి, మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. ఎమ్మెల్యేలని పట్టుకొని వాళ్ళు మరి ఏం క్వశ్చన్ చేశారో తెలియదు. అక్కడ నుంచి మొత్తం ఒక స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ స్క్రిప్ట్లో మాతో పాటుగా దేశంలో ఉన్న ప్రముఖ నాయకులను ఇరికిచ్చేద్దామనే ప్రయత్నం చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. దాంట్లో ఏం లబ్ధి పొందాలో ఆ లబ్ధి పొందారు, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. నాకు ఒక మాట చెప్పండి సార్, బీజేపీ నుంచి చాలా ప్రముఖంగా వినబడే పేరు సంతోష్ జీ, లేదా బిఎల్ సంతోష్ అంటారు. బిఎల్ సంతోష్ అని పేరు పెట్టి చాలా మంది పిల్లలు ఓన్లీ సంతోష్ జీ అని అంటారు, ఆయన తెలిసిన వాళ్ళు, లేదా అక్కడ ఉండేటువంటి కార్యాచరణలో అది ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి. సంతోష్ జీ పాత్ర ఏంది దీంట్లో, మన బండి సంజయ్ పాత్ర ఏంది, మోడీ పాత్ర ఏంది, అమిత్ షా పాత్ర ఏంది దీంట్లో, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు దీంట్లో? అసలు
మోడీ గారికి అంత లేదు దీంట్లో, మోడీ గారి పాత్ర ఏముండదు. సరే ఇక్కడ బండి సంజయ్ అంటే అప్పుడున్న ప్రెసిడెంట్ ఉండే, పాపం ఆయన వెళ్ళి దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి యాదగిరి గుట్టలో పసుపు నీళ్ళు పోసుకున్న సంఘటన జరుగుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఇక్కడ స్టేట్ నాయకులకు కానీ అక్కడ అసలు విషయం లేనప్పుడు ఏముంటుందండి, అసలు విషయం ఏదైనా ఉంటే ఉంటుంది. విషయం ఒక ఫిక్షన్స్ టు ఇల్యూషన్ అనమాట, ఇల్యూషన్ ఉంటుంది కదా, అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అక్కడ ఒక స్క్రిప్ట్ జరిగింది, ఆ స్క్రిప్ట్కు తగ్గట్టుగా ఆ స్క్రిప్ట్ జరిగింది. దాంట్లో ఆ స్క్రిప్ట్లో ఎవరెవరు స్క్రిప్ట్ చేశారనే విషయం నేను చెప్తాను. ఏ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఏ ఆఫీసర్స్ ఉన్నారు, దీంట్లో ఏ విధంగా చెప్పే ముందు అది ఫస్ట్ సుప్రీంకోర్టులో ఉంది కేసు కాబట్టి మనం ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడడం. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం మాట్లాడితే మనం చెప్పొచ్చు. నేను ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా అన్ని విషయాలు చెప్తాను. నాకు గవర్నమెంట్ ఏ విధంగా నన్ను కాపాడుతుంది, నేను ఇప్పుడు నా రక్షణ చూసుకోవాలి కదండి. అయితే నా ఫ్యామిలీ ఇప్పటికే మొత్తం ఈ కేసు వల్ల చాలా ఇబ్బంది పడ్డదు. వీళ్ళు ఈ ఆఫీసర్లు చేసే దుర్మార్గం వల్ల ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళు, తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఉన్న ఎస్ఐబి వాళ్ళు, వీళ్ళందరికీ నేను ఒక్కనే బకరగా బలి దొరికినా. నాకు అయితే ఈ సందర్భంలో ఒకటి అనిపిస్తుంది నందకుమార్ గారు, గత ప్రభుత్వం అయితే మీ మీద కక్షతోనో ఇంకోటో చేసి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా అగ్రెసివ్గా కనబడుతుంది. ఎంటైర్ తెలంగాణ చాలా డీటెయిల్గా చూస్తుంది. దీంట్లో ఈ ముమ్మాటికి దీంట్లో కాదని అనడానికి లేదు. ప్రభుత్వం మారింది కదా, మీరు ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి లేదా రేవంత్ రెడ్డి సర్కార్కి మీరు ఏమైనా అర్జీ పెట్టుకోవడం కానీ లేదా వెళ్ళి కలవడం కానీ లాంటివి చేశారా? ఇప్పుడు మనకు సార్, ఇప్పుడు నేను లాస్ట్ 3 months నుంచి ఆయన అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాను రేవంత్ అన్న గురించి, బట్ మనకు దొరకలేదు. బట్ ఇదే దగ్గుబాటి బ్రదర్స్ కు నేను వాళ్ళ మీద కేసు బుక్ చేసిన అని తెలిసి, ఈ దగ్గుబాటి బ్రదర్స్ చేసిన తప్పు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద కాన్స్పిరసీ నడిచింది. ఇక్కడ దగ్గుబాటి ఫ్యామిలీ ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు వీళ్ళకు అసలు అయినప్పుడు వీళ్ళకేం సంబంధం అండి? ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వీళ్ళ పాత్ర ఏంటి నేను అదే అడిగా. ఇప్పుడు నేనేమంటారా, వెంకటేష్ని సురేష్ బాబుని రానని పిలిచి వాళ్ళ కాలేజ్ తీయండి. నేను ఏమడుతున్నా సింపుల్గా, నా హోటల్ డిస్మెంటల్ జరిగినప్పుడు వాళ్ళ కాల్ లిస్ట్లో ఎవరెవరికి వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళకి ఎవరు ఫోన్ చేశారు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తీయండి. హీరో వెంకటేష్ గారిది, సురేష్ బాబు గారిది, రానాది, ఇంకా ఇవి తీస్తే ఇంకా అక్కడ ఎవరు మాట్లాడారో మీకు తెలిసిపోతుంది. మిగిలిన చుట్టుపక్కల అన్ని మీకు క్లియర్గా వచ్చేస్తుంది సినిమా. జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చిర్రు, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చిర్రు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా లీక్ అయింది, ఇది మొత్తం తెలవాలంటే ఈ ముగ్గురి ఫోన్లు రానా, సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళ స్టాఫ్ కొంతమంది తెలివి వాళ్ళ స్టాఫ్ నెంబర్తో మాట్లాడతారు. సో దీంట్లో ఏమవుతుందంటే కాల్ లిస్ట్ బయటకు వచ్చినప్పుడు అసలు ఈ హోటల్ కాన్స్పిరసీ ఎలా జరిగింది, ఈ హోటల్ మొత్తం డిస్మెంటల్ కారణం ఏంటి, ఓకే, అసలు ఎక్కడ కూర్చొని దీన్ని ప్లాన్ చేసిండ్రు, ఎందుకు ప్లాన్ చేసిండ్రు, ఎందుకు కేసులు పెట్టిండ్రు అనే మొత్తం కాన్స్పిరసీ బయటకు వస్తుంది. నేను అడుగుతున్నదే కదా సింపుల్. దీంట్లో వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారి పాత్ర, రానా గారి పాత్ర, సురేష్ బాబు గారి పాత్ర మెయిన్ ఉంది. ఇంకొక యాంగిల్ ఉంది వీళ్ళది, అది ఇక్కడ సందర్భంగా చెప్పాలి. ఓకే, నాగ చైతన్య వాళ్ళ స్టోరీ వాళ్ళ సపరేట్ ఉంది. అసలు వాళ్ళ యొక్క ఫోన్ లీకేజ్ ఎట్లయింది, వాళ్ళు విడాకులు ఎట్లయినా ఒక సపరేట్ అది. ఇప్పుడు అది కూడా ట్యాపింగ్ వల్ల అయిందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్ ట్రోల్స్ అవే జరుగుతున్నాయి కదా. సో అది మనకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి మనం మాట్లాడదు. ఓన్లీ అక్కడ నాగ చైతన్య సమంత సంబంధించిన మ్యాటర్ కాదు, అక్కడ ట్యాపింగ్ సంబంధించిన మ్యాటర్ మనకు. సో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఒక జంట విడిపోయింది అనేది ఆల్రెడీ రోజు మీడియాలో చూస్తున్నాము. సో నేను ఏమంటున్నా అంటే జస్ట్ వీళ్ళ యొక్క ఫోన్ డాటా తీసుకోండి. ఓకే, ఈ ఫోన్ డాటాలో రానాకు, సురేష్ బాబుకు, వెంకటేష్కు ఆ రోజు డిస్మెంటల్ చేసేటప్పుడు ఎవరెవరు ఏ కమిషనర్ ఫోన్ చేసిండు, సీఎంఓ ఆఫీస్ నుంచి ఇక్కడ ఫోన్ వచ్చింది, వీళ్ళకి ఎవరెవరు ఆర్డర్లు ఇచ్చారు, మొత్తం గుట్టు బయటకు వస్తుందండి. సార్ నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అసలు మెయిన్ ఒక్క లైన్లో చెప్పాలి అంటే దగ్గుబాటి ఫ్యామిలీ వర్సెస్ నందకుమార్ ఎందుకు అయింది? ఒకటే లైన్లో చెప్పాలి. దగ్గుబాటి ఫ్యామిలీకి నందకుమార్కి ఏం లేదండి. వాళ్ళు నాకు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎటువంటి శత్రుత్వం లేదు. అందరూ నాకు బీఆర్ఎస్ టౌన్లో నా ఫ్రెండ్సే. వాళ్ళ ఫ్యామిలీలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ అల్లుడు చందు కానివ్వండి, సంతోషణ కానివ్వండి, అందరు నాకు ఇప్పుడు కాదు ఉద్యమం మొదటి నుంచి కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన. వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు నాతో ఫ్రెండ్స్గానే ఉన్నారు. సో నేను ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన కాదు, వాళ్ళని శత్రువుని కాదు.
ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఎందుకంటే ప్రతి ఒక్క నాకు బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క చైర్మన్ అండి, ఈ చైర్మన్ ఆ చైర్మన్ ప్రతి ఒక్క చైర్మన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నాయకుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. సాయంత్రం మేము కూర్చునే వాళ్ళం అందరం, జస్ట్ డిన్నర్ అట్లా కూర్చునే వాళ్ళం. సో ఇక్కడ నాకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం లేదు. ఓన్లీ ఏంటంటే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, నందకుమార్ రోహిత్ రెడ్డి కలిసి ఏదో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే అనుమానంతో వాళ్ళు నన్ను సరే నేనేమంటారా ఎమ్మెల్యే కొనుగోలు కేసు అయిందండి. అయినప్పుడు కోర్టు ఆధారాన్ని చూసి డబ్బులు దొరికాయా, నేను నిజంగానే ప్రయత్నించానా లేదా అనేది మొత్తం కోర్టు చెప్తుంది కదా. కోర్టు చెప్పే వరకు ఓపిక లేకుండా ఈ దగ్గుబాటి ఫ్యామిలీని పిలిచి వీళ్ళు కూర్చొని ఎందుకు కాన్స్పిరసీ చేసిండ్రు, నా హోటల్ పలగొట్టడానికి కారణం ఉంది. ఆల్రెడీ అందులో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. 2014 నా ప్రాపర్టీ లీజ్ తీసుకున్నానండి. 18లో వాళ్ళతో మాకు సేల్ అంటే కొనడానికి అగ్రిమెంట్ అయ్యింది. అగ్రిమెంట్ అయిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఎంఓయూ కూడా రాయించుకున్నాం, సురేష్ బాబు గారితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించుకున్నాం, వెంకటేష్ గారితో ఒక అగ్రిమెంట్ ఎంఓయూ రాసుకున్నాం, లీజ్ తీసుకున్నాం. లీజ్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆ వ్యవహారము కోర్టులో ఉంది. ఎందుకంటే అతను 2 అగ్రిమెంట్ చేశాడు కాబట్టి. నాకు అమ్మిన తర్వాత ఇంకో వ్యక్తికి అమ్మాడు, సేమ్ ఓనర్, సేమ్ అదే సురేష్ బాబు. అదే సో అమ్మిన తర్వాత దీన్ని నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారం కోర్టులో ఫైట్ చేస్తున్నాం. వాళ్ళు నా మీద ఇక్కడ ఎవిక్షన్ సూట్ కూడా వేశారు. సో నేను వేసా 2 సూట్లు, వాళ్ళు వేసారు 2 సూట్లు పెండింగ్ ఉన్నాయి, 4 సూట్లు పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఈ మా ఆర్డర్ అలాగే ఉన్నప్పుడు తన కొడుకు పేరు మీద రాంగ్ రిజిస్ట్రేషన్ చేశాడు. అది కూడా కేసులో ఉంది, అది కూడా కేసు ఉంది. 5 ఈ 5 కేసులు కాకుండా వీళ్ళు మొన్న నేను ఈ ఇష్యూ జరిగింది లేనప్పుడు వీళ్ళు అక్రమంగా డిస్మెంటల్ చేశారు కదా, ఒక కాన్స్పిరసీ చేసి డిస్మెంటల్ చేశారు. ఆ డిస్మెంటల్ చేసినప్పుడు హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే దాంట్లో మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీని అండ్ జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని అందరినీ ఇంప్లీడ్ చేశాం. అది కంటెంప్ట్ పెండింగ్ ఉంది. 6 కేసులు కంటెంప్ట్ పెండింగ్ ఉంది. తర్వాత లోయర్ కోర్టులో ఆల్రెడీ నా ఫేవర్ ఆర్డర్ ఉన్నప్పుడు వీళ్ళు డిస్మెంటల్ చేసారు కాబట్టి అది లోయర్ కోర్టులో కంటెంప్ట్ పెండింగ్ ఉంది. 7 కేసు ఇది. సో ఇన్ని కేసులు పెండింగ్ ఉన్న తర్వాత వీరి మీద నాకు నవంబర్ 13 నా హోటల్ అక్రమంగా డిస్మెంటల్ చేశారని చెప్పి నేను కోర్టుకు వెళ్ళి చెప్తే 20 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది చెప్తే కోర్టు మొత్తం సాక్ష్యాధారాలు చూసిన తర్వాత కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. ఎస్ జరిగింది అని చెప్పి హీరో వెంకటేష్ గారి పైన, సురేష్ బాబు పైన, రానా పేరు మీద, వాళ్ళ అభిరామ్ పేరు మీద మొత్తం కేసు రిజిస్టర్ చేసింది. అదేం కేసు 2022 నవంబర్ 13వ తారీఖున చేసిన థెఫ్టింగ్, దొంగతనము, డే రాబరీ, ట్రెస్పాస్ ఇవన్నీ చేసింది. చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ కేసు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చి చేస్తున్నప్పుడు నేను అప్పుడు డీజీపీ గారిని, కమిషనర్ గారు కలిసి సార్ ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు దీనిపైన నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అంటే కమిషనర్ గారు ఒక ఏసీబీ జూబ్లీహిల్స్ ఏసీబీ గారితో ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తామమ్మా అని చెప్పాడు. కానీ జనవరి 24 నేను కంప్లైంట్ ఫిల్మ్లో కూడా ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు కూడా అంతకుముందే ఇచ్చేయడం జరిగింది. 24 ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా సురేష్ బాబు, వెంకటేష్ అనే 2 వ్యక్తులు, ఎప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఇంతవరకు ఇక్కడ పొలిటికల్లో ఇంతవరకు తన 65 సంవత్సరాల జీవితంలో ఎక్కడ ఏ పొలిటీషియన్తో కలిసిన దాఖలాలు లేవు. పరిగెత్తుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వెళ్ళి సార్ ఈ విధంగా మా మీద కేసు బుక్ అవుతుంది, మరి ఈ విధంగా, ఎందుకంటే నా ఒకటే ఇష్యూ కాదు కదా, అక్కడ గోపన్పల్లిలో కూడా 90 ఎకరాల్లో వీళ్ళు లూటీ చేశారు, మొత్తం అందరూ ప్లాట్లు ధ్వంసం చేశారు. ఈ 2 కేసులు అవుతున్నాయని చెప్పి మరి రేవంత్ రెడ్డి అన్నకి వెళ్ళి కలిసి చెప్పారు. చెప్పినా కూడా ఆ రేవంత్ రెడ్డి అన్న ఇటువంటి విషయాలు పట్టించుకోవడానికి మనకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, మానవ ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అన్న ఏం రెస్పాన్స్ చేయడని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో, ఇటువంటి కాంట్రవర్సీ విషయాల్లో తాను వెళ్ళడు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి తెలంగాణలో, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో ఇదో చిన్న సమస్య, అసలు ఈ సీఎం గారి లెవెల్ సమస్య కాదు. నేను కూడా రేవంత్ అన్న కలిసి చెప్దాం అనుకున్నాను, కానీ తనకున్న బిజీ షెడ్యూల్లో నా సమస్య పెద్ద సమస్య కాదని నేను ఫీల్ అయ్యాను. నేను వెళ్ళలేను, అన్నకు కలవలేను. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం వెళ్ళి ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏం జరిగింది, ఎవరెవరు పాత్ర ఉంది, ఆఫీసర్స్ ఇంకెవరో ఉన్నారు, ఏ పొలిటీషియన్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఓకే, ఈ లెక్కన నందూస్ డైరీ అని ఒకటి డైరీలో అన్ని రాసుకుని అమ్మవారి ముందు పెట్టాను డైరీ. ఓకే,
అమ్మవారే చూసుకుంది. ఎందుకంటే నేచర్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక వ్యక్తిని, ఒక అమాయకుడిని ఒక కేసులో ఇరికించి ఇంత హింస పెడితే అది నేచర్ అనేది చూసుకుంటుంది. నేచర్ నమ్ముతాను. నేచర్ అంటే దేవుడు. ఈరోజు అమ్మవారు, నేను నమ్మే బహుళాముఖి అమ్మవారు శత్రు అంటే అమ్మవారికి చెప్పే, అమ్మ ఇదిగో నాకు పొలిటికల్ పవర్ లేదు, నా దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ బలం లేదు, నా దగ్గర పొలిటికల్ లేదు, ఫైనాన్షియల్ లేదు, ఈ జ్యుడిషియల్ వీళ్ళు ఏదన్నా మేనేజ్ చేసే శక్తి ఉందండి. కానీ దేవుడిని ఎట్లా మేనేజ్ చేస్తారండి? చేయలేరు కదా. దేవుని మేనేజ్ చేయలేరు కదా. దాని కర్మఫలమే ఇది. కర్మ రిటర్న్స్ అనే దానికి ఎగ్జాంపుల్ నాకేసానండి. నన్ను ఏ ఆఫీసర్స్ అయితే నన్ను ఈరోజు కేసు ఎరికించి 78 రోజులు అక్రమంగా కేసులు పెట్టి 78 రోజులు నన్ను చెంచలో జైల్లో కూర్చోబెట్టారో, ఈరోజు అదే ఆఫీసర్లు సేమ్ అదే దగ్గరికి వెళ్తున్నారు, అదే జైలుకు అదే బ్లాక్కి వెళ్తున్నారు. అదే బ్లాక్లో వాళ్ళు కూడా అదే నా 75 రోజులు కూర్చోబెడితే 150 రోజులు వాళ్ళు కూర్చుంటారు. చూడండి, నన్ను ఎవరెవరు ఇబ్బంది పెట్టారో అందరి పేపర్ పెట్టి అమ్మవారి ముందు పెట్టా, అమ్మవారే అన్ని చూసుకుంటుంది. ఇంకా అవి సినిమా బాకీయే, ఇది ట్రైలర్ మాత్రమే, ఓపెనింగ్ షాటే. ఇంకా చాలా విషయాలు దీంట్లో చెప్పడానికి. కానీ అది ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎవరితో చెప్పాలి, అది నాకు సెక్యూరిటీ కావాలి, నా లైఫ్ థ్రెట్ ఉందని చెప్పాను నేను డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి చెప్పాను, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి చెప్పాను. నాకు పర్సనల్గా ఆస్తి నష్టం జరిగింది, డిఫేమ్ అయ్యా, ఇవన్నిటికీ నాకు ఒక రక్షణ కల్పిస్తే నేను దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయనే విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. ఈ విషయంలో అంటే స్ట్రైట్గా ఒక ఫైనల్ క్వశ్చన్, అంటే ఈ టాపిక్ వరకు వచ్చేసరికి, మీ టాపిక్ వరకు ఏదైనా సూట్ కానీ కేసు కానీ ఏమైనా వేయడం జరిగిందా? నాకు ఇంత నష్టం చేశారు వీళ్ళ వల్ల అనేది. 20 కోట్ల రూపాయలు డ్యామేజ్ సూట్ వేస్తున్నామండి. దీనివల్ల నాకు 20 కోట్లు డ్యామేజ్ జరిగింది. అంటే ఆస్తిపరంగా చూసుకుంటే నేను ఆ ప్రాపర్టీ కొనుక్కున్నానండి. కొనుక్కున్న ప్రాపర్టీ 36 కోట్లకు కొన్నాం మేము. యాక్చువల్లీ 25 కోట్లకు ఒప్పుకున్నారు వాళ్ళు 2 ప్రాపర్టీలు. తర్వాత రేటు పెంచి 36 కోట్లు చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 36 కోట్ల ప్రాపర్టీ 100 కోట్లు అయిందండి. ఓకే, 36 కోట్ల ప్రాపర్టీ 100 కోట్లు అయింది కాబట్టి వాళ్ళకి ఒక దురుద్దేశం మొదలైంది. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దేన్నైనా మేనేజ్ చేయగలిగేంత శక్తి ఉంది అనే ఒక అహంకారంతో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు మేనేజ్ చేయలేరు, ఆ దేవుడు ఉన్నాడు. 100% రాసి పెట్టుకోండి అవినాష్ గారు, ఈ కేసులో ఇదే చెంచగౌడకు, ఇదే సురేష్ బాబు, ఇదే రానా, ఇదే వెంకటేష్, ఇదే దాంట్లో వెళ్ళి అక్కడ కూర్చుంటారు 100%. ఎందుకంటే వాళ్ళకు సరే, నాకు వాళ్ళకు సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మామూలుగా కేసు కొట్లాడుతున్నప్పుడు ఇట్లా అక్రమంగా కేసులు పెట్టడం వీళ్ళ తప్పైతే దాంట్లో వచ్చి వీళ్ళు వెంకటేష్ సురేష్ బాబు వాళ్ళు ఓపిక లేదా అండి? వీళ్ళకు కోర్టు ఉంది కదా, నేనేమంటారా, కోర్టు ఉంది కదా, కోర్టు ఉల్లంఘన ఎందుకు చేయాలి? ఆల్రెడీ 2 సార్లు జరిగింది మీ కేసు విషయంలో, అది 3వ సారి అండి. ఇప్పుడు మళ్ళీ చేశారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు ఆర్డర్స్ అట్లనే ఉన్నాయి. మొత్తం డిస్మెంటల్ చేసిండు, మొత్తం బిల్డింగే డిస్మెంటల్ చేసిండు, కంప్లీట్ డిస్మెంటల్ చేసిండు. ఇంకొక పెద్ద తప్పు చేసిండ్రు. అంటే అసలు వీళ్ళ కోర్టు అనేది ఎటువంటి కోర్టు అంటే హైకోర్టు అన్నా లోయర్ కోర్టు అన్నా వాళ్ళకు ఇది అయిపోయిందంటే అడ్వకేట్స్ ఉండ్రు, పెద్ద అడ్వకేట్స్ ఉండ్రు, పెద్ద లాబింగ్ ఉంది, మాకు మేము ఏదన్నా మేనేజ్ చేయగలుగుతామనే ఒక అహంకారంతో ముందుకెళ్తుర్రు. మరి పొలిటికల్గా ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలియట్లేదండి. పొలిటికల్ సపోర్ట్ చేసినా ఎంత ఎవరిని మేనేజ్ చేసినా కూడా నిజమే ఉంటుంది. అది ఏదో ఒక రోజు కంపల్సరీగా వాళ్ళకి శిక్ష పడుతుంది. 100% హైకోర్టు కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టు కంటెంప్ట్ ఉంది. ఇంకొక పెద్ద తప్పు చేశారు. నేను రేపు వెళ్ళి కమిషనర్ గారిని కలుస్తున్నాను, కలిసి ఈ విషయం ఎవరికి క్లియర్గా చెప్తాను. కేసు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు సార్ అడుగుతాను. రిజిస్టర్ చేయనప్పుడు నేను కంపల్సరీగా న్యాయపరంగా ఏం చేయాలో చేస్తాను. రైట్. దీని నుంచి అంటే మీరు ఎలాగో నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు కాబట్టి దీని నుంచి ఒక్క నిమిషం పక్కకు వస్తే, ఓకే, ఇట్స్ సంథింగ్ వెరీ పెయిన్ఫుల్ టు హియర్ అండి. మీరు ఇందాక మాట్లాడుతూ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అనేటువంటి మాట అన్నారు సార్. చాలా సందర్భాల్లో నాకు తెలిసి మిమ్మల్ని ఎవరైనా అడిగారు లేదో నాకు తెలియదు, అడిగి ఉండొచ్చు కూడా కాక. కానీ మీరు దీంట్లో ఈ ఉచ్చులో పడిన తర్వాత, లేదా ఈ ఇబ్బందిలో ఇరికిన తర్వాత, లేదా ఇన్సిడెంట్లో మీరు కూడా మెయిన్ పాత్ర అని చెప్పేసి ఎప్పుడైతే కథనాలు రావడం లేదంటే ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయిందో, వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ అండి? వాట్ హ్యావ్ దే గాన్ త్రూ విత్? నాకేంటంటే ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేసుకునేవాడిని, హోటల్స్, క్యాటరింగ్, కన్వెన్షన్ చేసుకునేవాడిని. ఇప్పుడు నాకు మొత్తం కంప్లీట్గా కిమ్స్ హాస్పిటల్స్లో మాకు F&B కాంటాక్ట్ ఉండే. ఓకే, అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని ఈ ఇష్యూలో అయిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ఫోర్స్ వచ్చింది, నందు వాళ్ళకి వద్దు, వాళ్ళు మమ్మల్ని తీసేశారు.
కొంత నా హోటల్ ధ్వంసం జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు సరే ఇంత ఇది ఉన్నప్పుడు కొద్దిగా ఎవరన్నా కూడా షాక్ గురవుతారండి. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను కోర్టుకు ఇన్ని ఖర్చు పెట్టుకొని నేను ఇంత పెద్ద వ్యవస్థ అంతా వేసుకున్న తర్వాత నాకు ఎవరు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు సహాయం చేయాలని ఎవరు అడతలేనండి. నాకు ఎన్నో డబ్బులు బయట మార్కెట్లో నుంచి నేను రావాల్సింది, నాకు వ్యాపారాలు ఉంటాయి కదండి, కొన్ని రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేసా, కొద్దిగా బయట వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ సిట్ అనే ఒక సంస్థ 160 మందిని పిలిచి నందకుమార్ అంటోనికి డబ్బులు ఎవరు ఇవ్వద్దు, ఇస్తే మాత్రం మీ మీద కేసులు పెడతాము. వీళ్ళందరూ మీకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు, మాకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళని కూడా భయభ్రాంతులను చేసి స్టేట్మెంట్లు రాసుకొని ఓకే అందరు ఇవ్వకుండా చేసింది. ఇంకా డైరెక్ట్గా అంటే 160 మంది ఇక్కడికి వస్తారండి, సిట్కి వస్తారు. 160 మందిలో వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. కొంతమంది భయపడకుండా మేము పెట్టాం కేసు అంటేనేమో పర్లేదు, కొంతమంది భయపడి మేము కేసు పెట్టకుండా మిమ్మల్ని ఎమ్మెల్యే కొనుగోలు కేసుతో ఇరికిస్తామని చెప్తే కొంతమంది సున్నితంగా ఉంటారు కదండి, భయపడతారు కదా, మాకు ఎందుకండి హెడ్ఏక్ అంతా అని చెప్పి. అసలు వాళ్ళ మీద కేసులు భయపెట్టించి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి పంపిస్తారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఈ రాధాకిషన్ అండ్ టీం ఒక మొత్తం రెడీ ఉంటారు, రైటర్స్ గీటర్స్ అంతా మొత్తం వీళ్ళ స్టోరీ తెలుసుకుంటారు, వాళ్ళే ఫ్రేమ్ చేస్తారు. అక్కడ కూడా స్టోరీ వాళ్ళే ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు నాకు అవినేష్ గారికి ఏం లేదనుకోండి, నందకుమార్ గారు ఎట్లా పరిచయం అండి మీకు అంటే మీరు ఏదో చెప్తారు, నాకు 2010లో పరిచయం అండి అని చెప్పారనుకోండి, 10 నుంచి మీకు ఓ పని చేయండి సార్, 10లో 10 లక్షలు ఇచ్చినా అని చెప్పండి నందకుమార్కి అని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేసేసి వాళ్ళకి కంప్లీట్ కావాలి. అంటే ఒక మనిషి కావాలి కంప్లీట్ చేయడానికి, అంతే. అది ఎవడైనా కానివ్వండి, కంటెంట్ ఏం లేకుండా పర్లేదు. వాళ్ళు ఏమంటారు, మాకేం చేసాం సార్, కేసు రిజిస్ట్రేషన్ పంపించేస్తాం, తర్వాత కోర్టు చూసుకుంటుంది, తర్వాత అది చూసుకుంటారు. కేసు నిలబడకుండా నిలబడకపోని అంతేలేండి. డిపార్ట్మెంట్లో ఏముంటుందండి, ఒక కేసు రిజిస్టర్ చేసేయడం పంపించడం. అదే మనం వెళ్ళి మా వైఫ్ వెళ్ళి హోటల్ డిస్మెంటల్ చేస్తుంటే కేసు రిజిస్టర్ చేయరు. ఇప్పుడు నేను వెళ్ళి నా హోటల్ మొత్తం బలగొడుతుంది సార్ అని చెప్పి అన్ని కోర్టు ఆర్డర్లతో సహా తీసుకెళ్తే కూడా రిజిస్టర్ చేయరు. అదే పైనుంచి పొలిటికల్గా ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడే కూర్చుంటాం, కేసు రిజిస్టర్ అవుతుంది. సో ఈ సిస్టమ్ చేంజ్ కావాలండి. నేను ఏమంటారు అంటే సామాన్యమైన మానవుడికి పోలీసు వ్యవస్థ అనేది సహకరించి రాజకీయాల్లో సరే ఎట్లాగో రాజకీయ నాయకుల మాట వాళ్ళు వినాల్సిందే, ఇంటర్వ్యూ కూడా. కానీ నేనేమంటారు అంటే కొద్దిగా చూడండి, మెరిట్స్ చూడండి, న్యాయం ఉంటే చేయండి. ఎందుకంటే న్యాయం చేస్తేనే బాగుంటుంది. వాళ్ళ మాటలు ఎవరి మాటలు వింటే కొంతమంది ఆఫీసర్లు ఇప్పుడు ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళినరో రేపు పొద్దున మళ్ళా ఎక్కడంటే ఈ ఆఫీసర్ కాదు, ఏ ఆఫీసర్ అయినా కూడా కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, టాస్క్ ఫోర్స్ అధికారులకు కానీ, ఎస్ఐబి అధికారులకు కానీ వీళ్ళందరైతే ఏ విధంగా అయితే రుచిలో పడ్డారో, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా కనీసం న్యాయంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న కూడా మంచి ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకోరండి. సో మంచిగా వాళ్ళు ఏంటంటే నాకు ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ తప్పు చేస్తే కూడా క్షమించారనేది ఒక ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇలాంటి ఆఫీసర్స్తో అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. సో రిక్వెస్ట్ ఏంటంటే సెలబ్రిటీ అయినా ఒకటే, చిన్నోడైనా ఒకటే, ఎవరికైనా న్యాయం ఒకటే ఉంటుంది, జ్యుడిషియల్ అయినా ఒకటే ఉంటుంది. కాబట్టి వీరి మీద కేసు రిజిస్టర్ చేయండి, వీళ్ళని పిలవండి, వీళ్ళని ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నీకు ఏం పాత్ర ఉందని అడగండి, ఈ ట్యాపింగ్లో సురేష్ బాబు వెంకటేష్ వాళ్ళ పాత్ర ఏంటని అడగండి, నోటీసులు ఇవ్వండి, పిలిచి వాళ్ళని తలుచుకుంటే అది వాళ్ళ కాలేజ్ తీపియండి సార్. నేను ఏమంటున్నా, కాలేజ్ తీపిస్తే మొత్తం స్టోరీ బయట దాంట్లో సింపుల్ గా ఎక్కువ వద్దు. హీరో వెంకటేష్ ఇప్పుడు ఆ కాలేజ్ అయితే ఎవరు మారవలేరు కదండి, అంతే కదండి. అది ఆ రోజు ఎవరెవరు మాట్లాడినరు, ఏం కుట్ర జరిగింది అనే దానికి మొత్తం బయటకు వస్తుంది. బట్ నేను అడిగిన ప్రశ్నకి మీరు నన్ను లేదండి అంటే మీరు అన్నట్టు నాకు ఎటువంటి ఆధారం లేదు. ఇప్పుడు కొంతమంది మిత్రులు కొంతమంది హెల్ప్ చేస్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడు బెడ్ అండ్ బటర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్లో రియల్ ఎస్టేట్ 2 years నుంచి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ 1 month నుంచి లేదు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. సో ఇప్పుడు మ్యారేజ్ కూడా ఏమున్నాయి ఏంటంటే మళ్ళీ నేను ఇప్పుడు హోటల్ బిజినెస్ చేయాలా, లేదంటే క్యాటరింగ్ బిజినెస్ చేయాలా, కన్వెన్షన్ బిజినెస్ చేయాలనేదానికి నాకు కేసీఆర్ గారు చేసిన దయ వల్ల నన్ను నేషనల్ ఫిగర్ చేసిండ్రు, కానీ ఇక్కడ ఉపాధి కోల్పోయినట్లు చేసిండ్రు. ఇప్పుడు నాకు ఎటువంటి ఉపాధి లేదు. నేను ఏదైనా పొలిటికల్గా వెళ్ళాలా అంటే కూడా దానికి మరి ఎటు వెళ్ళాలి, డబ్బు ఇప్పుడు ప్రతి డబ్బే కావాలి. అంటే వెళ్ళాలంటే కూడా ఏ పార్టీకి వెళ్ళాలి, బీఆర్ఎస్కి వెళ్ళలేను, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి. సో ఎవరు అసలు బీజేపీ
అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక జంక్షన్లో నిలబడ్డానండి నేను కరెక్ట్గా, వ్యాపారంకి వెళ్ళాలన్నా పొలిటికల్ వెళ్ళాలన్నా ఏ విధంగా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలని దాని ఏమంటారు కదా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా నా పరిస్థితి ఉంది. ఏదో తొందరలోనే డిసిషన్ తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ నా మీద పెట్టిన అక్రమ కేసులన్నీ, నా ఫ్రెండ్స్తో నా రిలేటివ్స్తో పెట్టిన అక్రమ కేసులన్నీ విత్డ్రా చేయించుకుంటున్నాను. ఎందుకంటే అక్రమ కేసులని తెలుసు, కోర్టుకి వెళ్ళగానే క్వాష్ చేస్తే ఇమీడియట్గా క్వాష్ చేసేస్తున్నాను. సో క్వాష్ చేసేసుకుంటున్నాను. కొంతమంది వచ్చి స్వయంగా వాళ్ళంతా వాళ్ళే వచ్చి అన్న తప్పైంది, మమ్మల్ని తప్పని పరిస్థితిలో మేము పెట్టాము అని చెప్పి నేను బయటకు వచ్చిన తెల్లారే వచ్చి కలిసి చెప్పారు. వాళ్ళే వచ్చి కేసు విత్డ్రా చేయించుకున్నారు. కొంతమందికి ఇప్పుడు ఇంకొక 2-3 కేసులు ఉన్నాయండి. ఏంటంటే సైబరాబాద్లో నా మీద SC ST కేసు పెట్టారు. దాంట్లో మా వైఫ్ని కల్పించారు. తర్వాత ఇక్కడ చిలకలగూడలో ఒక నరేష్ అని ఒక CI ఉండే, ఆయన కూడా అక్రమంగా నా అడ్వకేట్ నా మీద ఒక కేసు, అంటే అసలు విచిత్రమైన కేసులండి. ఆ FIR చూస్తే కూడా మీకు ఎంత నవ్వొస్తా అంటే లింకే ఉండదు. ఎప్పుడో 2012లో నాకు ఎవరికో రియల్ ఎస్టేట్ డీల్ ఉందనుకోండి, అది ఇప్పుడు 2022లో తీసుకొచ్చి రిజిస్టర్ చేస్తారు. సో అటువంటి అన్ని కేసుల్లో ఆధారాలు లేవు. సో రకరకాలుగా నరేష్ అనే CI కూడా నా మీద కుట్ర చేసి చిలకలో కూడా కేసు పెట్టాడు. సో నాకు స్టీఫెన్ రవీందర్ సార్ అంటే కూడా ఒక ఎందుకంటే డిపార్ట్మెంట్లో అప్పుడున్న దాంట్లో స్టీఫెన్ రవీందర్ సార్ అండ్ CV ఆనంద్ సార్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్స్. వాళ్ళు ఎవరి ఎమ్మెల్యేలకు ఎవరి ఫోన్లు వచ్చినా కూడా వాళ్ళు చేస్తారని ఒక మంచి పేరు ఉండే. మరి అలాంటి మంచి ఆఫీసర్స్ కూడా నా కేసు విషయంలో ఎందుకు తప్పు చేశారు అనేది అది ఒకప్పుడు ఉండే సార్. నేను అదే చెప్తాను, ఒకప్పుడు ఉండే పేర్లు ఎట్లా ఉన్నారనుకోండి. మరి వాళ్ళకి అప్పుడున్న గవర్నమెంట్తో నేను అదే అంటున్నానండి. ఏమంటారంటే అంత మంచి ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ ప్రెషర్తో మరి తప్పులు చేయాల్సి వచ్చింది. సో అలాంటి తప్పులు ఎట్లాంటివి అంటే రెక్టిఫై చేసుకోలేని తప్పులు, అంతే కదండి. సో వాళ్ళకు ఒక 30-40 సంవత్సరాలతో వాళ్ళు ఒక క్యారియర్ బిల్డప్ చేసుకుని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఓకే, దాంట్లో వాళ్ళ పేరు చెప్తేనే అంటే దానికి ఒక మచ్చ రావద్దు అనేది నా కోరిక. అంటే ఇది చూసుకొని ఇప్పుడు గవర్నమెంట్ శాస్త్రం కాదు, గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే రేపు మళ్ళీ కేసీఆర్ రావచ్చు, రేపు ఏదైనా BJP రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆఫీసర్స్ అనేది మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మెరిట్స్ ఉంటేనే పని చేయాలి. డ్యూటీ పోతే పోయి పర్లేదు, ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చేయండి డ్యూటీ. అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకు చేస్తారు సార్? ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే చెప్పాలి, ట్రాన్స్ఫర్ చేస్తే మీడియా ముందుకు వచ్చి చెప్పాలి, లేకుంటే ఇంకోటి చెప్పాలి. ఇట్లా పొలిటికల్గా ఇట్లా చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి పొలిటికల్కి లీడర్లకు అందరికీ జూరు అంటే వాళ్ళు IPS చదివి IAS చదివి ఏం లాభమండి? అంటే 30-40 సంవత్సరాలు వాళ్ళ కెరియర్ మొత్తము ఒక చిన్న మచ్చ వల్ల ఇబ్బంది పడుతుంది. ఇలాంటివి జరగకుందంటే వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వేరే ఇప్పుడున్న ఆఫీసర్స్ అన్న కరెక్ట్గా మృత్యు ధర్మం నిర్వహించాలని నేను అంటున్నాను. రైట్. సో ఫైనల్గా నందకుమార్ గారు ఒక్క మాట చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రానటువంటి రోజుల్లో ఇదైతే కన్ఫామ్ గా బర్స్ట్ అవుతుంది. బస్ట్ అయింది కదా, ఇంకెంత బస్ట్ అవుతుంది? ఈ బస్ట్ కాదు, ఇంకా అసలైన తలకాయలు బర్స్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ గా బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు దొరికినవన్నీ ఎర్రలు చేపలు దొరకలేదు. కింద బేస్ ఇది. ఇప్పుడు మామూలుగా ఒక కేసులో పైనుంచి కిందికి వస్తారు, కానీ ఇక్కడ పైకి పోతున్నారు. కింద ప్రాణిత్రావు వచ్చాడు, తర్వాత రకరకాల అందరు ఈ భుజంగరావు, తిరుపతి అన్న అందరు వచ్చారు. సో వీళ్ళందరూ స్టేట్మెంట్ ఆధారంగా మరలా ఇంకా బిల్డప్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమైతే అంటే అల్టిమేట్లీ ఫైనల్గా ఏమైతే చెప్పాలండి, లాస్ట్ కేసు ఎక్కడ అవుతుందంటే ఈ పొలిటికల్ వాళ్ళు ఓవరాల్ ఆర్డర్ ఇస్తారు. అవును, ఓకే, స్టేట్మెంట్ ఆర్డర్స్ ఏముండదు, పేపర్ మీద జీవో ఇయ్యారు కదా, నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేయని, నువ్వు వెళ్ళి నందకుమార్ హోటల్ ధ్వంసం చేయమని. సో అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ఆఫీసరే. సో అక్కడే ఆగిపోతుందా ఇది, ఆ పైకి వెళ్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇక్కడ ఆఫీసర్స్ దగ్గర ఇప్పుడు అల్టిమేట్గా బెనిఫిషియర్ ఎవరు దీంట్లో? అల్టిమేట్ బెనిఫిషియర్ పొలిటికల్. అవును, వాళ్ళ పొలిటికల్ గేమ్ గురించి ఇదంతా జరిగింది. సో అల్టిమేట్ పొలిటీషియన్లు కాబట్టి వాళ్ళ పొలిటీషియన్లకు వరకు వెళ్తుందా, ఈ కేసులో పొలిటీషియన్ క్యాచ్ చేస్తారా, లేకుంటే ఆఫీసర్లే బకరాగా బలి అవుతారా అలాగా అనేది చూడాల్సిన విషయం. కానీ వాంగ్మూలం వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా, మేము చేసినాం, చేస్తే మేమే చేసామంటారు, మేమే చేసాం, మాకు శిక్ష చేయండి అంటారు. సో దాని మేమే చేసామండి, శిక్ష చేయండి మాకు. వాళ్ళ గురించి వీళ్ళు బలైపోతారండి. కరెక్ట్. మా కేసులో ఎమ్మెల్యేలు బకరాగా బలి, అదే మేమే తీసుకెళ్లి వీడియోలు ఇచ్చినాం, మేమే తీసుకెళ్లి ఆడియోలు ఇచ్చామని ఇక్కడికి అంటే వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు. అట్లా ఇందులో కూడా ఆఫీసర్సే బక్రాగా బలవుతారని నేను అనుకుంటున్నా. కానీ ఏదన్నా ట్విస్ట్ జరిగి, కానీ అల్టిమేట్లీ అండి ఎవరైతే చేస్తారో వాళ్ళు కంపల్సరీగా కర్మ అనుభవించాల్సిందే వస్తుంది.
100% ఏదో విధంగా వస్తుంది. మరి ఏ విధంగా దీంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అవి చూసిన తర్వాత నేను ఇంకొన్ని ఆధారాలు ఇస్తాను. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో డిస్టర్బ్ చేయొద్దు. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్. సో వాళ్ళు పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత ఈ కేసు ఇక్కడ కాదు ఢిల్లీలో అవుతుంది, చాలా పెద్ద లెవెల్లో అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళా ఇండియాలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ కనబడకూడదు అనేది. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీరు ఢిల్లీ అంటే నాకు గుర్తొచ్చినటువంటి అంశం ఒకటి ఉంది. ఇది స్టేట్ వరకే ఆగిందా లేదంటే టాప్ 1, 2, 3, 4 లాంటి బిఎల్ సంతోష్ గారి ఫోనే టాప్ 10లో చూస్తాం మనం నేషనల్ వైడ్ గానే. అట్లాంటిది టాప్ 1, 2, 3, 4 ఫోన్లు కూడా వీళ్ళు విన్నారు అనేటువంటి మాట ఒకటి ఉన్నది సార్. ఇప్పుడు ఆ మిషన్కి ఏం తెలుసు టాప్ 2, 3, 4 అనేది? మిషన్ కు నెంబర్తో పని, అంతే కదా. ఓకే, మిషన్ కు నెంబర్ ఇస్తే ట్యాప్ చేస్తుంది. అది ఎవరిది 1, 2, 3 ఇది చేయొద్దు, 3, 4, 5 చేయాలని ఏం లేదు కదా. మిషన్ కు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ట్యాప్ చేస్తుంది. సో అది ఏ నెంబర్ జరిగింది అనేది వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో చూసిన తర్వాత, వాళ్ళ స్టేట్మెంట్ చూసిన తర్వాత, వాళ్ళ డాటా రికవరీ అయిందంటారు. కొంచెం ఫస్ట్ ఏమో అంటపెట్టేసామని చెప్పిర్రు, కొంచెం మూసీలో పడేసామని చెప్పిండ్రు. మరి ఆ డాటా రిట్రీవ్ అయిందా, రికవరీ అయిందా, దాంట్లో ఎటువంటి ఆధారాలు ఉన్నాయనేది వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నడిచిన తర్వాత మిగతా విషయాలు చెప్తాం. తర్వాత దీనిలో కొన్ని ఇంకా నేను చెప్పాను, మన డీజీపీ గారికి కలిసి చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎవరు వస్తారు, ఎవరు రారు చూసిన తర్వాత ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. అది కొద్దిగా వెయిట్ చూద్దాం. మీరు చెప్పేదాన్ని చూస్తుంటే ప్రతి ఎక్సైటింగ్ గా ఉంది కేసు అయితే. చాలా 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 ఇంట్రెస్టింగ్ గా, మంచి ఏమంటారు ఒక క్రైమ్ స్టోరీ సినిమాలో. క్రైమ్ స్టోరీ కదండి, ఈ లవ్ స్టోరీ కాదు, క్రైమ్ స్టోరీ. ఈ క్రైమ్ స్టోరీలో మరి మేము అనుకుంటున్నాం వాళ్ళు ఎవరెవరు వస్తారా రాదా అని వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, వెయిట్ చేసిన తర్వాత రాకుంటే చూద్దాం, అప్పుడు చెప్దాం ఏముంది. ఆఫీసర్లకు 100% ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఏ విధంగా మరి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మన మధ్య కాదు. ఏదేమైనా నందూస్ డైరీ అయితే రెడీ అంటారు. నందు డైరీ ఎప్పటి నుంచో రెడీ ఉంది. డైరీలో పేర్లు అన్ని చెప్తాను, కానీ చెప్పే ముందు నేను ఒకటే చెప్పా కదా, నాకు మరి ఇప్పుడు ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డామండి. మా ఫ్యామిలీ కానీ మేము కానీ, మాకు ఎటువంటి ఇప్పుడు ఉపాధి లేకుండా అయిపోయింది. మా ఆస్తులని ధ్వంసం చేశారు. తర్వాత ఈ దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బరదగించి ఇంకా మొత్తం ఉన్న హోటల్ మొత్తం కూడా డిస్మెంటల్ చేశారు. నేను దాంట్లో మళ్ళీ కూట ఆర్డర్ తీసుకొని వ్యాపారం చేసుకుంటాను. మొన్న ఒక పిటిషన్ వేశాను, సార్ ఇట్లా నేను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే మొత్తం హోటల్ డిస్మెంటల్ చేసిండ్రు. అక్కడ జనరేటర్ కూడా ఉండే, మిగతా సామాన్ అంతా ఎత్తుకెళ్ళిపోయిండ్రు. మొత్తం రామాయణ స్టూడియోలో పెట్టుకుండ్రు. 20 కోట్ల సామాన్ అండి. అసలు నేను అడుగుతున్నా ఏంటంటే, ఇంత ఘోరంగా బరిదగించిన సామాన్ ఇవ్వాలి కదండి. సామాన్ ఇవ్వకుండా మొత్తం సామాన్ తీసుకెళ్ళిపోయి మొత్తం స్టూడియోలో పెట్టుకొని మొత్తం బిల్డింగ్ మొత్తం డిస్మెంటల్ చేశారు. అంటే వీళ్ళు ఇష్టమా? ఇంతకుముందు అంటే మేము డిస్మెంటల్ చేయలేము, జిహెచ్ఎంసీ వాళ్ళు డిస్మెంటల్ చేసారు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరు చేసి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపించాను కదా మీకు. కంప్లీట్ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇది చూడండి, మీరు చూడండి, ఇది పెట్టుకోండి, మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ షీట్లు ఏమో అప్పుడు కొట్టుకుర్రు, ఇప్పుడు కంప్లీట్గా డిస్మెంటల్ ఎట్లా చేస్తున్నారు. పట్టపగలు కోటాడలు ఉండగా ఇట్లా డిస్మెంటల్ చేస్తుండ్రు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటండి? అంటే ఎవరు సపోర్ట్ ఉంది వీళ్ళకు? కోర్టు కూడా వీళ్ళకి, కోర్టు అంటే కూడా భయం లేదు, ఏదో బేస్ చూసుకుని కంటెంప్ట్ ఉంటే కదండి. ఇప్పుడు కోర్టు కంటెంప్ట్ ఉంది కదా, ఏముంటుందండి కంటెంప్ట్ ఉంటే నడుస్తుంది. 20 కోట్ల హైకోర్టులో సింగిల్ బెంచ్ ఉంది, డబుల్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉందని మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడైతే మేము బిల్డింగ్ కట్టేసుకుందామని చెప్పి జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని, వీళ్ళు పర్మిషన్ ఎట్లా వస్తుందండి వీళ్ళకు? ఒక డిస్ప్యూట్ సైట్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? పర్మిషన్ ఇవ్వద్దు కదా. ఇట్లా ఈ విధంగా వీళ్ళు డిస్మెంటల్ చేస్తుంటే నేను వెళ్ళి ఈ సైట్ మీదకి వెళ్తారేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కమిషనర్ గారు వద్దని చెప్పారు మిమ్మల్ని. నన్ను అమ్మ నువ్వు వెళ్ళకు, మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు. నేను సార్ మాట గౌరవించి నేను పోలేదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు మరి వీళ్ళు ఇట్లా డిస్మెంటల్ చేస్తున్నప్పుడు ఆపాలి కదండి. ఇది ఎన్ని రోజులు కేసు రిజిస్టర్ చేయాలి? ఇప్పుడు నిన్న మొన్న చేస్తుంది. ఇది కేసు రిజిస్టర్ చేయాలి కదా వీళ్ళ మీద. కేసు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? నేను వెళ్తాను, వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఈ విధంగా అన్యాయంగా ఇట్లా చేస్తున్నారు, మరి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని అడుగుతాను. మరి చేయకున్నప్పుడు ఇక మరి మళ్ళీ అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏముంటుందండి, పొలిటికల్గా ఏదన్నా ప్రెషర్స్ ఉన్నాయా? నేను నిన్న అదే అన్నా, అసలు ఇప్పుడున్న రేవంత్ అన్న గవర్నమెంట్లో అందరూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది 100 రోజుల్లో. కానీ నా విషయంలో ఆల్రెడీ పాత గవర్నమెంట్లో నాకు అన్యాయం చాలా జరిగింది. ఓకే, ఈ కొత్త గవర్నమెంట్ అన్నా నాకు న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
లేదు ఈ కొత్త గవర్నమెంట్ కూడా నాకు న్యాయం జరగదు అన్నప్పుడు నేను ఏం చేయాలండి? ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా సఫర్ నేనేనా? అంతే కదా, బెనిఫిషియర్ వాళ్ళేనా? వాళ్ళు తప్పు చేసి ఆల్రెడీ అప్పుడున్న కేటీఆర్ కేసీఆర్తో కుమ్ముక్కయి ఇదే సురేష్ బాబు రానా దగ్గుబాటి వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక ప్లాన్ చేసి నా ఉడలు ధ్వంసం చేసిండ్రు. మరి దీని మీద నేను ఇప్పుడున్న రేవంత్ అన్నకి వెళ్ళి రెడీ చేసుకున్నా, నాకు అపాయింట్మెంట్ ఇస్తా కదండి, కంప్లీట్ రెడీ చేసుకున్నా అన్న నాకు జరిగిన అన్యాయం ఏ విధంగా జరిగిందని చెప్పి. సో ఈ విధంగా మరి నేను ఆఫీసర్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్ వీళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేయండి సార్ అని చెప్పి. క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేయలే అంటే కారణం ఏంటి? వాళ్ళకి ఏమైనా ప్రెషర్ ఉందా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడితే ఎవరు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి? గవర్నమెంట్ ఎవరున్నారండి? నాకు తెలిసి రేవంత్ అయితే ఇటువంటి విషయాల్లో పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే చిన్న విషయం ఇది చాలా. సో ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రా తెలుసుకున్న విషయం ఉంది, అది కూడా బయటపడుతుంది, పెద్ద విషయం కాదు. నాకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్లో అయితే ఇటువంటి కాంట్రవర్సీ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే అందరూ ఇప్పుడు అన్యాయంగా నన్ను హింస పెట్టి బాధ పెట్టి అందరూ ఏం గతిపాలైనా చూస్తూనే ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీసర్లు అయినా పొలిటీషియన్లు అయినా కూడా ఎవరైనా కూడా నా విషయంలో న్యాయం చేయండి. అట్లీస్ట్ మీకు నాకు న్యాయం చేయదలుచుకోకుండా సైలెంట్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి, అంతేగాని నన్ను మరలోసారి బలి చేయకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. సో నందకుమార్ గారు, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లేదా మేము అటు పోలీసులైనా లేదంటే పొలిటికల్ లీడర్స్ అయినా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు న్యాయం జరిగితే చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. వాస్తవానికి 100% సార్ న్యాయం అనేది తొందర జరగదు, లేట్ జరుగుతుంది, కానీ లేట్ అయినా న్యాయం జరుగుతుంది అని నేను నమ్ముతున్నా. 100% అన్యాయం ఉంటుంది ఏ రోజైనా కూడా, ఎప్పటికైనా అన్యాయం. ధర్మరక్ష అంటే ధర్మమే ఉంటుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కానివ్వండి, సురేష్ బాబు విషయం, ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి కానివ్వండి, 100%గా న్యాయం జరుగుతుంది. నేను 100%గా దీనిలో ఎమ్మెల్యే కొనుగోలు చేసిన నా పాత్ర ఎటువంటిది లేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అంటే అఫీషియల్గా ఇప్పుడు అందరూ నిందితులు అంటారు, అదే చెప్పా, నిందితుడిని కాదని నేను బాధితుడు అని చెప్పిన. ఓకే, నన్ను దయ ఉంచిందంటే నిందితుడు అనకండి, ఎప్పుడు శిక్ష పడితే నిందితుడు అవుతాడు, దానిలో బకరగా బలైతే బాధితుడు అవుతాడు. సో నేను దాంట్లో బాధితుడిని. తర్వాత దగ్గుబాటి వాళ్ళు జరిగిన అన్యాయాలకు నేను అన్ని విధాలుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా కోర్టులో పెట్టాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంప్రదిస్తాను, వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీలు అయితే ఒకటే, ఎవరైనా ఒకటే, న్యాయం ముందు ఒకటే. సో వాళ్ళు తప్పు చేశారు, ఆల్రెడీ ఒక కాన్స్పిరసీ చేసి తప్పు చేశారు. ఆ తప్పుని ఇంకా ఆ తప్పుని కప్పించుకోవడానికి ఇంకా తప్పు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ డిస్మెంటల్ చేసేటప్పుడు చేయడమే తప్పు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ డిస్మెంటల్ చేసి బిల్డింగ్ కట్టడానికి వెళ్తున్నారు, పర్మిషన్ తీసుకోరు. వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఇదే జిహెచ్ఎంసీ మీద కంటెంప్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు? సో ఇవన్నీ నేను జిహెచ్ఎంసీకి మీద కూడా కంప్లైంట్ పెడతాను. సో అన్ని విధాలుగా నేను ఫైట్ చేస్తున్నాను. చూద్దాం, దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని తప్ప వేరే నమ్మను. తర్వాత ఆ దేవుడు ఈ ఇప్పుడున్న పొలిటీషియన్లకు, ఇప్పుడున్న ఆఫీసర్లకు ఒక మంచి బుద్ధి కల్పించాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి నేను ఫైట్ చేస్తున్నాను. రైట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. రైట్. అదన్నమాట నందకుమార్ గారితో మాట అంతే. ఒకటైతే నిజం ఏంటంటే, కర్మ ఈజ్ అ బూమరాంగ్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ఫుల్ ఫోర్స్. ఇది ఆల్రెడీ కేసీఆర్ విషయంలో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ విషయంలో చూస్తున్నాం. సో అట్లే నందకుమార్ గారికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజీ టీవీ. నేను మీ అవినాష్ సైనింగ్ ఆఫ్.